వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నేను మీ భార్గవి. ఇవాళ మనం పుల్లయ్య బంజారాలో ఉన్న బీజేపీ లీడర్ తో మాట్లాడబోతున్నాం. మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు బుర్రి వెంకటరామారావు మేడం. మాది పుల్లయ్య బంజారా. కల్లూరు మున్సిపాలిటీలో 10వ వార్డు అయినట్టు మా పుల్లయ్య బంజారా గ్రామం నుంచి బీజేపీ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. మోడీ గారి అభివృద్ధి చూసి మేము పార్టీలో మాకు మీరు ఓటేస్తే మోడీ గారికి వేసినట్లనే ప్రచారం చేసుకుంటూ పుల్లయ్య బంజారా 10వ వార్డుని గెలిపించుకోవాలని సర్వశక్తుల ప్రయత్నిస్తున్నాం. గెలిచి తీరుతాం. ఓకే, అయితే సెంట్రల్ లెవెల్లో బీజేపీకి మంచి పేరు ఉంది. స్టేట్ లెవెల్లో ఇంకా పేరు తెచ్చుకోవాల్సింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా గట్టి పోటీ ఉందన్నమాట. సో మీరేం చెప్తారు, ఎందుకు ఇక్కడ స్టేట్ లెవెల్లో బీజేపీ గెలవలేకపోతుంది? పార్టీ బయట రాష్ట్రాల్లో ఇప్పుడే అభివృద్ధి చెందింది. మన తెలంగాణలో కూడా 2029 నాటికి డబుల్ ఇంజన్ సర్కార్ చేద్దామని మా ఆశయం. సరే, మీరు ఎందుకు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు? మోదీ గారి ఆశయాలు గొప్పవి. బయట దేశాలు ఇలా మోడీ గారు మా దేశంలో లేడనే జనం ఫీల్ అవుతున్నారు. అలాంటి నాయకుడు పట్ల మనం చాలా నిస్వార్థ సేవతో మనం మోడీ గారి అండదండలతో మనం బీజేపీ పార్టీని అభివృద్ధి చెందాం. గెలిస్తే ఇక్కడ స్పెషల్ గా అంటే చాలా మంది ప్రజలు కొన్ని ఇంప్లిమెంట్స్ కోరుకుంటారు కదా, ఇక్కడ జనాలకున్న ప్రాబ్లం ఏంటి? ఇన్ కేస్ మీరు గెలిస్తే ఫస్ట్ చేయాల్సిన పనులు ఏమనుకుంటున్నారు? నిన్న మేము ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం, మాకు పింఛన్ లేదు, మాకు కాలనీలు లేదు, మాకు కరెంటు వీధి దీపాలు లేవు అని 15 రకాల సమస్యలు వెలువడటం జరిగింది. మేము గెలవగానే ఫస్ట్ వారికే ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు ఆ కార్యక్రమాలు జరిగే విధంగా చేస్తామని, మరియు ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాల వైపు మా అడుగు వేసి పుల్లయ్య బంజారా గ్రామాన్ని అమృత సిటీగా చేయాలన్నది మా లక్ష్యం. బీజేపీ పార్టీయే కాకుండా మిగతా పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి కదా, మీకు ఎవరు కాంపిటీషన్ గా అనిపిస్తున్నారు? ఇద్దరు కాంపిటీషన్, త్రిముఖ పోటీ ఉంది. త్రిముఖ పోటీ నువ్వా నేనా నట్టుగా ఉంది, ముగ్గురు కూడా. సో మీకు ఎంత పర్సెంటేజ్ మీరు గెలుస్తారని గట్టి నమ్మకం ఉంది మీకు? 99% ఉంది. బీజేపీ గెలుస్తుంది. 99%. కల్లూరులో 16 వార్డులకు పోటీ చేయడం జరిగింది. అందుట్లో 4 నుంచి 5 వార్డులు బీజేపీ కైవసం చేసుకుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.